నమస్తే, నేను డాక్టర్ హరీష్ తినేటి. సూపర్ మైండ్ సిరీస్ మాట్లాడుకుంటున్నాం. మీ మైండ్ సూపర్ డూపర్గా పనిచేయాలి అంటే, మైండ్ పవర్ని ఎక్స్ప్లోర్ చేయాలంటే 3 మేజర్ థింగ్స్ని పక్కన పెట్టాలి. మీ నోస్ని తీసి పక్కన పెట్టాలి. నోస్ అంటే ఈ నోస్ కాదు, NOSEని పక్కన పెట్టాలి. ఎన్ అంటే నెగిటివ్ థాట్ ప్యాటర్న్స్లో ఉండే ఎమోషన్స్. నెగిటివ్ ఎమోషన్స్, వెరీ గుడ్. సెకండ్ వచ్చేసి ఓల్డ్ ప్యాటర్న్డ్. ఓ అంటే ఓల్డ్ ప్యాటర్న్డ్ థాట్ ఎమోషన్స్. ఎప్పుడో మిగిలిపోయిన ఓల్డ్ ఎమోషన్స్ తీసి పక్కన పెట్టాలి. థర్డ్ వచ్చేసి స్కేర్సిటీ మైండ్ సెట్లో ఉండే ఎమోషన్స్. ఇవి పక్కన పెట్టిన రోజునే మీకు నెగిటివ్ ఎమోషన్స్ కానీ, ఓల్డ్ ఎమోషన్స్ కానీ, స్కేర్సిటీ ఎమోషన్స్ కానీ పక్కన పెట్టినప్పుడే మీ సూపర్ మైండ్ పవర్ తెలుస్తుంది. పక్కన పెట్టాలి అంటే, నాకు తెలుస్తోంది ఇది నెగిటివిటీ అని, కానీ ఎలా అని అడుగుతారు చాలామంది. ఆ ఎలానే ఈరోజు నేను చెప్తాను మీతో. మీ లైఫ్లో సూపర్ మైండ్ పవర్ పెరగాలి అంటే ఈ నోస్ను పక్కన పెట్టండి. నెగిటివ్ మైండ్స్. నెగిటివ్ మైండ్లో ఎంత సింపుల్గా స్టార్ట్ అవుతుంది తెలుసా? లోన్లీగా అనిపించడము, లేకపోతే ఏదో ఒక చిన్న ఈవెంట్ జరుగుతుంది, దానివల్ల నా మనసు నొచ్చుకుంది అని అనిపించడము. అలా స్టార్ట్ అవుతుంది జీవితంలో. నాకు ఇన్ఎడిక్వేట్, నాకెవడో సపోర్ట్ చేయట్లే, ఎవరో కోఆపరేట్ చేయట్లేదు అన్న దగ్గర నెగిటివ్ ఎమోషన్ స్టార్ట్ అవుతాయి. గుర్తించండి బాగా. నన్ను ఎవరో అర్థం చేసుకోవట్లేదు, నెగిటివ్ ఎమోషన్. నన్నెవరూ సపోర్ట్ చేయట్లేదు, నెగిటివ్ ఎమోషన్. నాకు చిన్నప్పటి నుంచి ఏం జరిగిందంటే నెగిటివ్ ఎమోషన్. నెగిటివ్ ఎమోషన్స్ సాడ్నెస్గా, డల్నెస్గా, నా మూడ్ బాగాలేదని, లేకపోతే నా మాట ఈ ప్రపంచం వినట్లేదని, ఇలా స్టార్ట్ అవుతుంది నెగిటివ్ ఎమోషన్స్. ఈ నెగిటివ్ ఎమోషన్స్ ఒకవేళ మీ లైఫ్లోకి వస్తుంటే ఇలా తీసి పక్కన పెట్టండి. నంబర్ 1 స్టెప్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మీ నోస్లో ఎన్ చెప్తున్నాను నేను మీకు. నెగిటివ్ ఎమోషన్స్ పక్కన పెట్టాలి అంటే ఏ ఎమోషన్కైనా, ఏ నెగిటివ్ ఎమోషన్కైనా ఒక పాజిటివ్ ఎమోషన్ని అడ్డుపెట్టాలి. గుర్తుపెట్టుకోండి, ఏ నెగిటివ్ ఎమోషన్కైనా ఒక నమ్మదగిన పాజిటివ్ ఎమోషన్ అంటబెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఎవరో మిమ్మల్ని మోసం చేశారు అని బాధేసింది. ఓకే, మీ లైఫ్లో ఎవరో బాగా ఇష్టపడ్డ వాళ్ళు మోసం చేశారు. ఇట్స్ ఎ వెరీ స్ట్రాంగ్ నెగిటివ్ ఎమోషన్. సాడ్నెస్ ఉంటుంది కదా, అది చాలా భయంకరమైన నెగిటివ్ ఎమోషన్. అలాంటి నెగిటివ్ ఎమోషన్ పక్కన పెట్టడానికి మీరు వెరీ స్ట్రాంగ్ పాజిటివ్ ఎమోషన్ ఒకటి ఇవ్వాలి. అంటే ఈ పర్సన్ నా లైఫ్లోంచి వెళ్ళిపోయాడు కదా, నౌ నేను నా కెరీర్ మీద ఫోకస్ చేయొచ్చు అని రీజనబుల్గా, దగ్గరలో నాకు రావాల్సిన డిగ్రీ ఆర్ సర్టిఫికేట్ ఆర్ గెలుపు ఆర్ జిమ్, ఒక స్ట్రాంగ్ పాజిటివ్ ఎమోషన్ని అప్పజెప్పండి. నెగిటివ్ ఎమోషన్ని పక్కన తొయ్యాలి అంటే ఒక స్ట్రాంగ్ అచీవబుల్, మళ్ళీ 6 ప్యాక్స్ తెచ్చుకుంటా, ఒకటేసారి పెద్ద లిస్ట్ రాసుకుంటా, టైం టేబుల్ మారుస్తాను, ఒకేసారి దూకకండి. నెమ్మదిగా ఈ ఆన్సర్కి, ఈ క్వశ్చన్కి ఈ ఆన్సర్ అన్నట్టుగా మీరు యాడ్ చేయండి. ఒక మనిషి ఎవరైనా మీ లైఫ్ నుంచి దూరమై మోసం చేస్తున్నాడు అనిపిస్తే మీరు మీ లైఫ్లోకి వెంటనే ఒక పాజిటివ్ థింగ్ తీసుకురండి. నెగిటివ్ ఎమోషన్స్ వచ్చినప్పుడు మనం ఆ సాడ్నెస్లో ఉండి, మా అమ్మ ఇంతే, మా నాన్న ఇంతే, నా ఫ్రెండ్స్ ఇంతే, నన్ను అందరూ మోసం చేశారు, ఈ టైప్లో వెళ్ళిపోతారు. ఎవరిని హేట్ చేసే హక్కు మనకి లేదు అని గుర్తించండి. ఎవరిని హేట్ చేసే హక్కు మనకు లేదు. వాళ్ళు తప్పు చేస్తే నేను ఒప్పుకోవాలా? ఒప్పుకోకపోతే నీ లైఫే పాడవుతుంది. ఇంత కామన్ సెన్స్ పెట్టరెందుకు అని ఆలోచించాలి. అవును కదా, వాడెవడో తప్పు చేశాడు, నేను అని బాధపడుతూ రూమ్లో లాక్ వేసుకుని కూర్చుంటే నష్టమేవాడికి నాకే కదా అనే కొంచెం కామన్ సెన్స్ రావాలి. ఒక ఆయన అప్పుడెప్పుడో ఏదో ఫంక్షన్లో వాడి ఫ్రెండ్ ఏదో తిట్టాడట. ఆ తిట్టిన పాయింట్ పట్టుకుని 10 ఏళ్ల వరకు దాన్ని తలుచుకుని బిక్కుమంటూ భయపడుతూ బతుకుతున్నాడు. 10 ఏళ్ల క్రితం వాడు అనేశాడు, ఆ రోజు వాడు బ్యాడే, రోజు నిన్ను నువ్వు అనుకుని 10 ఏళ్ళు నీకు నువ్వు బ్యాడ్ అవుతున్నావు. ఈ సింపుల్ పాయింట్ అర్థం చేసుకోరేంటి అనేది వెరీ ఇంపార్టెంట్. ఇదే నెగిటివ్ ఎమోషన్ చేసే పని. అది ఇలా పట్టుకుని గుంజేస్తుంది వెనక్కి. అందుకని అలాంటి మాయలో పడకండి. నెక్స్ట్, నెగిటివ్ ఎమోషన్ పోవాలి అనుకుంటే వెరీ ఇంపార్టెంట్, మైండ్ని ఒక హయ్యర్ సోర్స్కి అప్పచెప్పండి. లైక్ భజన చేయండి, పాట పాడుకోండి, కీర్తన చేయండి, నామజపం చేయండి, రామ 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 అనుకోండి, నమో నమో నమ శివాయ అనుకోండి, కృష్ణాయ గోవిందాయ అనుకోండి, ఏదో ఒక మంత్రం అనుకోండి కదా.
వాడిని తిట్టుకునే టైంలో, ఆ నెగిటివ్ ఎమోషన్ తిట్టుకునే టైంలో నామజపం చేస్తే పుణ్యమని వస్తుంది కదా. ఇంత సింపుల్ పాయింట్ ఎందుకు మిస్ అయ్యారు? సో అది వెరీ ఇంపార్టెంట్. నెగిటివ్ ఎమోషన్స్ని అస్సలు ఎక్కువ రోజులు ఉండనివ్వద్దు. నెక్స్ట్ వచ్చేసి ఓల్డ్ ప్యాటర్న్స్. ఒక అతను నేను ఇంకా మారిపోతాను సార్ అన్నాడు. సరే మారురా బాబు అని చెప్పి పెద్ద లిస్ట్ రాసి ఇచ్చాను. కానీ పొద్దున లేవలేనండి, అంటే అంత వాక్ చేయలేనండి, 6000 స్టెప్స్ నా వల్ల కాదండి, అమ్మో రైస్ తినకుండానే ఉండలేనండి, అయ్యో సాయంత్రం పూట నాకు తినకుండా అసలు నిద్ర పట్టదండి. ఓల్డ్ ప్యాటర్న్సే ఫాలో అవుతారు, జీవితం మాత్రం మారిపోవాలి. ఎలా మారుతుంది? మన లైఫ్లో ఓల్డ్ ప్యాటర్న్ ఎమోషన్స్ పోవాలి అంటే కొత్త లైఫ్ని మన లైఫ్లోకి తీసుకురావాలి. పాత మనుషుల్ని పోగొట్టుకోవాలంటే కొత్త మనుషులు రావాలి. పాత ఎమోషన్స్ పోవాలి అంటే, పాత నీరు పోవాలి అంటే కొత్త నీరు ప్రవహించాలి. అలాగే పాత ఎమోషన్స్ పోవాలి అంటే కొత్త ఎమోషనల్ స్టెబిలిటీ రావాలి. ఓల్డ్ ప్యాటర్న్ ఎమోషన్స్ వచ్చినన్ని రోజులు మీరు సఫర్ అవుతారు. సేమ్ అదేలాగా చేస్తాం రోజంతా, మార్పు మాత్రం వేరే ఉండాలి. నేను రోజు ఉప్మా రవ్వే వేస్తాను, కానీ నాకు బిర్యానీ రావాలంటే రాదు, ఉప్మానే వస్తుంది. మీరు ఎన్ని రోజులు ఉప్మా రవ్వ వేస్తే ఉప్మానే వస్తుంది, బిర్యానీ రాదు. మీ లైఫ్లో మార్పు రావాలి అంటే ఏదైనా మార్పు మీరు చెయ్యాలి. ఆ ఓల్డ్ ప్యాటర్న్ థింకింగ్ నుంచి బయటకు రావాలి. ఒక ఆవిడ నాతో మాట్లాడుతూ, అంటే నేను మాత్రం అలా చెయ్యలేనండి, మా ఆయనకు ఎదురు చెప్పలేనండి, ఆయన తాగేసి వస్తాడు, ఆయన తాగుడు మాన్పించడానికి ఏమైనా మెథడ్స్ ఉన్నాయా? అన్నీ ట్రై చేశానండి, మందులు ట్రై చేశానండి, అన్నీ ట్రై చేశానండి, నేను మాత్రం ఆయన గట్టిగా చెప్పలేను, ఆయన మారు అనలేను, ఆయనకి ఏమైనా అయితే తట్టుకోలేను. ఇదే ప్యాటర్న్లో ఉంటే ఆయన మారడు సరిగదా, నీకు అన్నెసరీ ప్రెషర్. ఓల్డ్ ప్యాటర్న్డ్ థింకింగ్. దీనివల్ల ఆయన మారతాడేమో అంటూ నీ లైఫ్ అయిపోతుంది. దాన్ని ఓల్డ్ ప్యాటర్న్డ్ ఎమోషన్స్ అంటాం. మన ప్రయత్నము ద్వారా మార్చుకోవాల్సింది మన ఎమోషన్స్ మాత్రమే, ఇది గుర్తుంచుకోవాలి. సో అప్పుడు ఓల్డ్ ప్యాటర్న్ ఎమోషన్స్ పోవాలి అంటే న్యూ ప్యాటర్న్ ఎమోషన్ని మనం మరీ రుద్ది చేయాలి. ఫస్ట్లో బాడీ రిజెక్ట్ చేస్తుంది, ఫస్ట్లో ఒప్పుకోదు, ఇలానా అని అంటుంది, తర్వాత మెల్లిగా అదే అలవాటు అవుతుంది. ఏదైనా అంతే, ఈ ప్రపంచంలో ఏదైనా అంతే. ఫస్ట్లో నడవాలి అనుకున్నప్పుడు జారి పడతాం, తర్వాత అలవాటు అవుతుంది. సైకిల్ నేర్చుకున్నప్పుడు జారి పడతాం, తర్వాత అలవాటు అవుతుంది కదా. అలాగే పాత ఎమోషన్ పోయి కొత్త ఎమోషన్ రావాలి అంటే, ఓల్డ్ ప్యాటర్న్డ్ థింకింగ్ పోయి కొత్త థింకింగ్ రావాలి అంటే పదే ప్రాక్టీస్ చేయాలి. ఇక లాస్ట్ వచ్చేసి స్కేర్సిటీ మైండ్ సెట్. ఈ మైండ్ సెట్లో బ్రతికినన్ని రోజులు మీ జీవితం బాగుపడదు. సూపర్ మైండ్ పవర్ అనగానే నా మైండ్కి అంత కెపాసిటీ ఎక్కడుందండి, అబ్బా మాకు సూపర్ మైండ్ వస్తుందా అండి అన్నాడు ఒక ఆయన. నాకు ఆశ్చర్యం వేస్తుంది, ఎందుకంత దారిద్ర్యంలో బతకడం? ఎందుకు రాదు మనకి? ఎందుకు రాదు? ఆ స్కేర్సిటీ ఏంటి? ఎక్కడో ఆ మైండ్ అనేది అక్కడెక్కడో ఉంటుంది. ఆ సూపర్ మైండ్ అంటే నాకు ఏదో కెపాసిటీ, అదేదో పవర్ రావాలి, దేవుడు దిగొచ్చి నా తల మీద చేయి పెట్టాలి అనుకుంటారు. మీకు ఆల్రెడీ సూపర్ మైండ్ ఉంది, దాన్ని గుర్తించాలి. ఈ స్కేర్సిటీ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు ఎంతసేపు రేపటి నుంచి 1,00,000 సంపాదించాలని నెలకంటే 1,00,000 సార్, ఎక్కడైతుంది సార్ అని కనీసం అనుకోవడానికైనా 1,00,000 చేస్తా సార్, ట్రై చేస్తా అని ఉండరు. ఎంతసేపు స్కేర్సిటీ, డబ్బులు లేవు, నా లైఫ్ ఇంతే, నా బ్రతికింతే, నా ఆలోచన విధానం ఇంతే అనే స్కేర్సిటీలో ఉంటారు. ఎవరైతే స్కేర్సిటీ మైండ్ సెట్ అంటే లేమితనములో ఉండడం, లేదు నా వల్ల కాదు అనుకునే మైండ్ సెట్లో ఉండేవాళ్ళు ఎప్పటికీ సూపర్ మైండ్ని అర్థం చేసుకోలేరు. అలా నా వల్ల కాదు అనుకునే వాళ్ళు మాత్రం ఈ క్లాసులు వినవద్దు, ఈ క్లాసు జాయిన్ అవ్వవద్దు, మీ డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు. చెయ్యగలను, నేను ఫాలో అవ్వగలను, నేను ఎలాగైనా సాధించి తీరుతాను అని మైండ్ సెట్ ఉంటేనే ఈ క్లాసులు మీకు ఉపయోగం. లేకపోతే టైం వేస్ట్. తిప్పేయండి వెంటనే ఛానల్. మీకు గనక మారుతాను, ఎస్ ఇంత యూనివర్స్లో ఇంత డబ్బు ఉంటే నాకు 1,00,000 రాదా అనే మైండ్ సెట్లో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా సాధిస్తారు. ఎవరైతే ఎలా వస్తుంది, నా వల్ల కాదు, అదంతా రాసి పెట్టుండాలి, పెట్టి పుట్టుండాలి అని అనుకుంటునే వాళ్ళకి రాదు.
దాన్నే లేమితనము ఆర్ స్కేర్సిటీ మైండ్ సెట్ అంటారు. ఆ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు ఎప్పటికీ బాగుపడరు. ఓకే, అందుకోసమే మీరు ఈ NOSE నోస్ ఎమోషన్స్ని కనుక తీసి పక్కన పెడితే మీకు సూపర్ మైండ్ పవర్ పెరగడం స్టార్ట్ అవుతుంది. నేను చెప్పింది ఆలోచించండి. మళ్ళీ ఇంకో వీడియోలు కాస్తాను. థ్యాంక్ యూ సో మచ్.